మోంతా తుఫాన్ తీరం దాటుతున్న పరిస్థితుల్లో విశాఖపట్నంలోని పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. అక్కడ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో రెడీగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, విశాఖపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? తుఫాను తీరం దాటుతున్న పరిస్థితులు ఇవి. మరి 2-3 గంటలు తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఒక 12 గంటలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ప్రజలు కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఈరోజు రాత్రి 7:15 తీరంని తాకింది. అయితే ఇది పూర్తిగా తీరాన్ని తాకడం పూర్తి అవ్వాలంటే ఈరోజు మరికొంచెం అంటే 3-4 గంటలు పడుతుంది అన్నారు. అంటే ఈరోజు రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య తీరాన్ని దాటుతుందని అన్నారు. ఈ సమయంలోని భారీగా ఈదురుగాలు వీస్తాయని, గంటకు 80 నుంచి 110 వరకు కిలోమీటర్ల వరకు వేగంగా గాలు వీస్తాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా సూచించింది. మనం చూడొచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్, అలాగే జీవీఎంసీ కమిషనర్ కేతన్ కార్గు, మేయర్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రిందటే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడాను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తుఫాను పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా విశాఖ జిల్లాలోని భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే కొండ చర్యలు కూడా విరిగిపడడంతో ఆయా ప్రాంతాల్లోనూ కొండ చర్యలు ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎందుకంటే కొండ మీద నుంచి బండరాళ్ళు పడితే మళ్ళీ అక్కడ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వారందరినీ కూడాను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను కూడాను సురక్షిత ప్రాంతాలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో కూడాను ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ సహాయం కావాలన్నా వెంటనే తమను ఫోన్లో సంప్రదించాలని కూడా కోరుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఈ తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టరు అలాగే అధికారులతో నిరంతరం కూడాను టచ్లో ఉంటున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్తో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ జిల్లా యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడాను ఈ తుఫాను పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా అంటే మరి కాసేపట్లో అంటే ఈరోజు రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్యలోని తీరాన్ని పూర్తిగా దాటుతుంది. కాబట్టి ఈ సమయంలోని భారీగా ఎదురుగాలు వీస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడే విశాఖపట్నం కూడాను చిన్న వర్షం కూడా స్టార్ట్ అయింది. గాళ్ళు కూడా వీస్తున్నాయి. ఏదైనా కూడాను ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తమైంది. ఇంకొక ముఖ్య విషయం అంటే రేపు ప్రైవేటు పాఠశాలన్నిటి కూడా సెలవుగాను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కాబట్టి రేపు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఏవి పంచాయో అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. అది కూడా ముందు చెప్తున్నారు. ఎందుకంటే తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా జిల్లా అధికారులు ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి అవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని కూడాను సూచిస్తున్నారు. ప్రెసిడెంట్ అయితే విశాఖలోని చెదురుముదురుగా కూడా గాళ్ళు వీస్తున్నాయి, వర్షం కూడాను పడుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి స్వామి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ముందర మనకు